శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనకు, వాహన పూజలకు, నవగ్రహ పూజలకు, శ్రీ గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడి పూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్. దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి నియామకం విషయంలో దర్శిలో ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ప్రధానంగా ముచ్చటించుకుంటున్నారు. దర్శి ఏఎంసీ చైర్మన్ పదవి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందరి అభిప్రాయంతో ఏకగ్రీవంగా దారం నాగవేణి పేరు ఎంపిక చేసి అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేయటం జరగ్గా దాదాపుగా దారం నాగవేణికే ఏఎంసీ చైర్మన్ పదవి అనే విషయం దర్శి నియోజకవర్గంలో అందరిలో నిలిచిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ బీసీ మహిళా మాడపాకుల నారాయణమ్మ ఏఎంసీ చైర్మన్ అంటూ ఒక సమాచారం బహిర్గతం కావటంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ ఎలా ఈ మార్పు జరిగిందా అనేది అందరిలో ఒక పెద్ద ప్రశ్నగా మిగిలింది. కంప్యూటర్ ఆపరేటర్ తప్పిదనం వల్లనే చైర్మన్ గా దారం నాగవేణి పేరుకు బదులుగా డైరెక్టర్ గా ప్రతిపాదించబడిన మాడపాకుల నారాయణమ్మ పేరు చైర్మన్ గా వచ్చిందని, ఈ పొరపాటు సరిదిద్దబడి చైర్మన్ గా దారం నాగవేణి పేరు మీదుగా మరలా ఉత్తర్వులు వస్తాయని డాక్టర్ గొట్టిపాటి ప్రకటన చేయటం కూడా జరిగింది. డాక్టర్ గొట్టిపాటి కూడా దారం నాగవేణి పేరు చైర్మన్ గా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ సోమవారం సాయంత్రం లోపుగా మార్పుతో ఆర్డర్స్ రావచ్చునని అనుకుంటున్నారు. ఇలా ఉండగా ఇప్పటికే చైర్మన్ గా పేరు వచ్చిన బీజేపీ నాయకుడు మాడపాకుల శ్రీనివాసులు భార్య అయిన మాడపాకుల నారాయణమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 12వ తేదీ శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు దర్శికి వచ్చి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలపటం, మీడియాకు ప్రకటన విడుదల చేయటం జరిగింది. అలాగే నారాయణమ్మ కూడా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాత్రి వేళ గడియార స్తంభం వద్ద మాడపాకుల అభిమానులు అధికంగా బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఇది 12వ తేదీ రాత్రి వరకు జరిగిన సమాచారం. ఇక ముందు ఏమి జరగనుందో ఎదురు చూడాల్సిందే. కానీ 14వ తేదీ సోమవారం సాయంత్రానికి దారం నాగవేణి చైర్మన్ గా నియమించబడుతూ ఆర్డర్స్ వస్తాయనే ప్రచారం బలంగా వినిపిస్తుంది.